ఇది త్రిభుజం వేసామనుకోండి, ఇది త్రిభుజము, రైట్? ఇది త్రిభుజము, ఇది త్రిభుజము, 3 భుజాలు ఉన్నాయి, రైట్? 3 భుజాలు ఉన్నాయి. ఇదేమో శీర్షము, ఐ రైట్? 3 భుజాలు, ఇది శీర్షము, ఏబిసి. సపోజ్గా నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని అడిగాను, ఇది గనక ఆల్ఫా గనక అయితే, ఇది బీటా గనక అవుతే, ఇది గామా గనక అయిందనుకోండి, రైట్? 3 అంతర్కోణము, బాహ్య కోణము. అంతర్కోణంలో ఉన్న త్రిభుజంలో ఉన్న యాంగిల్స్ 180 degrees అని అందరికీ తెలుసు. నేను స్టూడెంట్ని అడిగాను, రైట్? ఎందుకు 180 degrees ప్రూఫ్ చెప్పండి అని అంటే వాడు అవుట్ ఆఫ్ సిలబస్ అన్నాడు. ఎందుకు అనంటే రేఖా గణితంలో వాడు విజువలైజ్ చేయట్లేదు. ఏబిసి, ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా. దీన్ని మీరు లైఫ్లో మర్చిపోవాలి సార్. చాలా సింప్లెస్ట్ ప్రూఫ్ ఒకటి చెప్తున్నాను, రైట్? దీని మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను. మిడ్ పాయింట్ అంటే ఆ లైన్ని, ఆ రేఖను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. దీని మిడ్ పాయింట్ తీసుకుంటున్నా, దీన్ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడి నుంచి 90 degrees డ్రాప్ చేశాను, ఇక్కడి నుంచి 90 degrees డ్రాప్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రూఫ్ చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ రెండింటినీ జాయిన్ చేశాను. పైనుంచి కిందకు 90 degrees డ్రాప్ చేశాను, పైనుంచి కిందకు 90 degrees డ్రాప్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి సార్, ఇది లైన్ ఉంది కదా సార్, ఈ పైనున్న ఫిగర్ని కిందకు మూవ్ చేశాను. పైనున్న ఫిగర్ని చాలా జాగ్రత్తగా చూడండి సార్. దీన్ని వర్చువల్ పొజిషనింగ్ కాన్సెప్ట్ అని అంటాం. మీకు తెలుగు మీడియం ఏ టీచరు కూడా మీకు ఆ కాన్సెప్ట్ చెప్పడు. మీరు చెబితే అదేంటి అని కూడా అడుగుతారు. వర్చువల్ అంటే మనము ఊహించుకోవడము. నేను మొన్న టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కూడా ఈ కాన్సెప్ట్ యూజ్ చేశాను. ఇది లైన్ సార్. ఈ పైనున్న ఫిగర్ని కిందకు గీసేసేయండి. కిందకు గీసేస్తే నాకు ఈ పైనున్నది ఇలా వచ్చింది, ఇది ఆల్ఫా. మళ్ళీ ఇక్కడ 90 degrees ఉన్నది. ఇక్కడున్న త్రిభుజాన్ని ఇటు తిప్పండి, ఇటు తిప్పితే ఇది బీటా, ఇది బీటా. ఇక్కడున్న త్రిభుజాన్ని ఇటు తిప్పండి, ఇది గామా. ఆల్ఫా బీటా గామా, ఇదేమో స్ట్రైట్ లైన్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, టోటల్ సమ్ ఎంత అయింది? 180 degrees అయింది. టోటల్ సమ్ ఎంత అయింది? 180 degrees అయింది. అర్థమైందా సార్? మళ్ళీ ప్రూఫ్ చెప్తున్నాను. ఇది ఒక త్రిభుజము. త్రిభుజంలో ఉన్న అంతర్కోణాల మొత్తము 180 degrees. ఎందుకు 180 degrees? అంతర్కోణాల మొత్తము, రైట్? 180 degrees. ఎందుకు 180 degrees? దాని ప్రూఫ్ చూడండి సార్. ఇక్కడ నేను మిడ్ పాయింట్ తీసుకున్నాను, మిడ్ పాయింట్, రైట్? ఇక్కడ నేను మిడ్ పాయింట్ తీసుకున్నాను. ఈ మిడ్ పాయింట్ ఉన్న ఒక లైన్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి దీని నుంచి ఒక 90 degrees లైన్ కిందకు జరిపాను. దీని నుంచి 90 degrees లైన్ కిందకు జరిపాను. ఆర్ యు ఆల్ విత్ మీ? జరిపిన తర్వాత పైనున్న ఫిగర్ని కిందకు మూవ్ చేశాను. జస్ట్ ఇక్కడ ఉన్నది కిందకు కాపీ చేశాను. ఇక్కడున్న ఫిగర్ని ఇక్కడికి కాపీ చేశాను. ఇలా జరిపాను సార్. ఇక్కడ ఉన్నది ఇక్కడికి జరిపాను. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, ఇది స్ట్రైట్ లైన్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత వచ్చింది సార్? నాకు 180 degrees వచ్చింది. అందరికీ త్రిభుజంలో ఉన్న అంతర్కోణాల మొత్తము 180 degrees ఎందుకు వచ్చింది? రైట్? డయాగ్రామ్ ద్వారా అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. రైట్? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ప్రతి ఒక్కటి డయాగ్రామ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు మీకు విజువల్గా అర్థమవుతూనే ఉంటుంది. అంటే ఎలా మీకు ఎవరైనా వై, వాట్, వెన్, వేర్, హౌ అనే క్వశ్చన్లు అడిగితే మీరు చెప్పగలగాలి. ఒక టీచర్ యొక్క ఇంపాక్ట్ ఏంటంటే ఆ టీచర్ లేనప్పుడు ఆ స్టూడెంట్ ఆ సిట్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. గొప్ప కోచ్ అంటే ఎవరు సార్? కోచ్ ఎప్పుడూ కూడా మ్యాచ్ ఆడాడు.
మ్యాచ్కు ముందు ఆ క్రికెటర్కి ఇచ్చే ట్రైనింగ్ వల్ల గ్రౌండ్లో ఉన్న ఆ ప్లేయర్ ఈ సిట్యుయేషన్లో కోచ్ నాకు రైట్ స్పిన్ బాలర్ని ఇంట్రడ్యూస్ చేయమన్నాడు, పిచ్ కండిషన్ ఆలోచించి చూడమన్నాడు, బ్యాట్స్మెన్ లాంగ్ ఆన్ మీదుగా కొడుతున్నాడు, అక్కడ ఒక బెస్ట్ ఫీల్డర్ని పెట్టమన్నాడు. కోచ్ అమ్మా నాన్నల గొప్పతనం ఏంటంటే వాళ్ళు నేర్పించేటప్పుడు మనం నేర్పిస్తున్నాము అని చెప్పకుండా నేర్పిస్తారు. వాళ్ళు లేనప్పుడు అది మనకు హ్యాబిట్స్గా ఫామ్ అవుతాయి. అందుకే లైఫ్లో ఒక మంచి టీచర్, అది సబ్జెక్ట్ అయినా, ఆఫీస్లో మీకు ఒక మంచి మెంటర్ అయినా, రైట్, ఒక మంచి ఇంట్లో చదువుకున్న వాళ్ళు, అందుకే మనం అంటుంటాం సార్, ఒక మంచి రైట్కి ఈజీ థింగ్స్కి చెప్పే ఒక టీచర్ కావాలి. దానికి నేను ఇంకో ఏవి ఉదాహరణలు అవసరం లేదు. రైట్, క్లాసిక్ ఉదాహరణ ఏంటంటే ఈగోయిస్టిక్గా నాకే అన్ని తెలుసు అని అనుకున్న ఒక నరేంద్రను వివేకానందుడిగా మార్చడానికి ఒక టీచర్ అయిన రామకృష్ణ పరమహంస అవసరము. 18 చాప్టర్లు అర్జునుడితోటి నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు రైట్ మంచికి చెడుకి జరుగుతున్న దాంట్లో రైట్ చెప్పే టీచర్ అయిన కృష్ణుడు కావాలి. బిల్ గేట్స్, సంపన్నుడైన బిల్ గేట్స్ గురించి మనకు తెలుసు, కానీ తెలియని విషయం ఏంటంటే బిల్ గేట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఒక టీచర్, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి నీ స్నేహితులు కాదు, నా స్నేహితులు నీ స్నేహితులు, నీకు రోజుకి నువ్వు 10 పేజీలు ఖచ్చితంగా చదువుతూ ఉండాలి. ఇలా కొత్త విషయాలను బిల్ గేట్స్ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఏంటంటే చదువుకు సంబంధించిన ఏ విషయమైనా తను కష్టపడతాడు, కష్టపడిన డబ్బులతోటి అది నువ్వు నేర్చుకో, నిన్ను నిలబెడుతుంది అని చెప్పి నేర్పిస్తాడు. ఒక వాజ్నాయర్కి ఒక స్టీవ్ జాబ్స్ ఉన్నాడు, ఒక నరేంద్రుడికి ఒక రామకృష్ణ పరమహంస ఉన్నాడు. లైఫ్లో ఒక మంచి మెంటర్ లైఫ్ను నిలబెడుతుంది సార్. అప్పుడప్పుడు మనము మాట్లాడే తీరు, మనము పబ్లిక్లో మనము చేసే రైట్ ఆవేశపూర్వకప్పుడు చెప్పేటోడు ఒకటి కావాలి. ధోని లాంటోడు ఒక క్రికెట్ టీంకి కావాలి. రైట్, అనుభవం ఎప్పుడూ తోడవుతుంది. మొన్న ఒక మ్యాచ్లో మనము ఓడిపోయాము. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది. రైట్, ఒక స్పిన్ బాలర్ ధోని అయితే ఈ సిట్యుయేషన్ని రోహిత్ శర్మ కంటే ఇలా హ్యాండిల్ చేసేవాడని. ఆ ఆప్షన్స్ మనకు కనబడుతుంది. రైట్, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యు లెర్న్ ద థింగ్స్ లాజికల్లీ. బట్టి పట్టడము చేస్తూ ఉంటే భయం వేస్తుంది సార్, కొత్త క్వశ్చన్ చూస్తూనే ఉంటే. సార్ మరి చతుర్భుజానికి కూడా అలా చెయ్యొచ్చా సార్? ఇదవుతే త్రిభుజము, చతుర్భుజం గనక తీసుకుంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, ఇది డెల్టా, ఇది డెల్టా. మరి దీనికి కూడా మనము 360 డిగ్రీస్ అన్నాం కదా సార్. అంతర్కోణాల మొత్తము 360 డిగ్రీలు. దీనికి మనము వర్చువల్ పొజిషనింగ్ ఇలా మనం చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఎలా చూడొచ్చో కూడా చెప్తాను. ఈ ఫిగర్ ఉంది, ఈ ఫిగర్ని పైకి జరపండి. ఈ ఫిగర్ని, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది టీచర్లు చెప్పరు. ఈ ఫిగర్ని ఇటు పైకి జరపండి, మళ్ళీ ఈ ఫిగర్ని ఇటు జరపండి, మళ్ళీ ఈ ఫిగర్ని కిందకు జరపండి. ఇదే ఫిగర్ సార్, ఈ ఫిగర్ని పైకి జరుపుతున్నాను. పైకి జరిగితే ఇది గామా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇదేమో రైట్ ఆల్ఫా అవుతుంది, ఇది డెల్టా అవుతుంది. ఈ ఫిగర్ని ఇటు జరుపుతున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ మళ్ళీ కిందికి జరుపుతున్నాను. ఇది గామా అయింది, ఇది ఆల్ఫా అయింది, ఇది బీటా అయింది, ఇది ఇట్లా అయింది. మళ్ళీ కిందికి జరిపితే ఆల్ఫా డెల్టా, ఏది కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆల్ఫా బీటా గామా డెల్టా, ఆల్ఫా డెల్టా గామా డీటా. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒకటి చూడండి. నువ్వు ఇక్కడ ఉన్నావు, రైట్. సపోజ్గా నేను ఇట్లున్నాను, చాలా జాగ్రత్తగా చూడండి సార్. నేను ఇట్లున్నాను, ఫస్ట్ ఇలా మూవ్ అయ్యాను, మళ్ళీ ఇలా మూవ్ అయ్యాను, మళ్ళీ ఇలా మూవ్ అయ్యాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ చూడండి సార్, నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటా, మీకు ఫేసింగ్ నేను ఇక్కడ ఉన్నాను. స్టెప్ నంబర్ 1,
రైట్, ఇటువైపు మూవ్ అయ్యాను. స్టెప్ నంబర్ 2 ఇటువైపు మూవ్ అయ్యాను. స్టెప్ నంబర్ 3 ఇటువైపు మూవ్ అయ్యాను. స్టెప్ నంబర్ 4 మళ్ళీ నా పొజిషన్కి వచ్చాను. మొత్తం సర్కిల్ ఫామ్ అయ్యాను కదా సార్, మొత్తం సర్కిల్ ఫామ్ అయ్యాను. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం సర్కిల్ ఫామ్ చేశాను. సర్కిల్లో రైట్ సెంటర్ దగ్గర ఉన్న పాయింట్ ఎంత? 360 డిగ్రీలు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా, దాని టోటల్ యాంగిల్ ఎంత? 360 డిగ్రీలు. 360 డిగ్రీలు. దీనికి మీరు జనరల్గా నేను మిమ్మల్ని అడిగితే ఇక్కడ ఒక వికర్ణం అనుకుంటా, డయాగ్నల్, ఇక్కడ ఒకటి గీస్తారు, 2 త్రిభుజాలు ఉన్నాయంటారు. మనం నేర్చుకునేటప్పుడు మనకే తెలుస్తుంది సార్, నా బుర్ర పనిచేస్తుంది, రైట్, ఆయన చెప్పేది నాకు ఎక్కుతుంది, రైట్, ఇలా ఆలోచిస్తే నాకు ఈజీగా. దీంట్లో ఏముంది? జస్ట్ దాన్ని పైకి మూవ్ చేశాను, రైట్కి మూవ్ చేశాను, డౌన్కి మూవ్ చేశాను, పైకి మూవ్ చేశాను, రైట్కి మూవ్ చేశాను, డౌన్కి మూవ్ చేశాను, లెఫ్ట్. అందరికీ అర్థమైందా? ఇది రైట్ 380 డిగ్రీలు, 60 డిగ్రీలు ఎందుకు వచ్చిందో అందరికీ అర్థమైందా? ఈ ఫస్ట్ క్లాస్ జామెట్రీలో, అంటే నేను రేఖా గణితము ఎలా చెబుతాను అని చెప్పడానికి ఈ యొక్క క్లాస్ మీకు అర్థమవుతుంది సార్. పూర్తిగా కొన్ని వందల టెక్స్ట్ బుక్లు చదివి అర్థం చేసుకొని అతి సులభంగా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టు కాకుండా నాకు మ్యాథమెటిక్స్ ఎట్లా అర్థమైందో అలా మీకు చెప్పే ప్రయత్నము, రైట్. సో చతుర్భుజంలో 4 అంతర్కోణాల మొత్తము 360 డిగ్రీలు ఎందుకు వచ్చిందో అందరికీ